నమస్తే. తెలుగు నవరాశ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన ఇంటింటి కథ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. ఏమిటండి ఆ జోక్కు? మీలో మీరే నవ్వుకోకపోతే నాకు చెప్పకూడదా? మూర్తి చనువుగా అడిగాడు. జోకట జోకు, వీడి పిండాకూడు మొహం అప్రసన్నంగా పెట్టి ఏదో గుర్తొచ్చి అంటూ మాట తుంచేసింది. పాపం మూర్తి చిన్నబుచ్చుకున్నాడు. తనంత చేరువవుదామంటే ఆమె అంత దూరం అవుతుంది. వసంత తనతో పరిచయానికి ఏమాత్రం ప్రోత్సాహం ఇవ్వడం లేదన్నది మూర్తికి 3 నెలలుగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు వసంత మొహంలో కనిపించే అహంకారం, తృణీకారం చూసి ఏమిటి అమ్మాయి పొగరు, ఏం చేసుకుని అంత గర్వం అనుకుని వెర్రి వెదవలా తనంటే లెక్కలేని ఆవిడ వెంటబడడం ఏమిటి అని తనని తాను మందలించుకునేవాడు. కానీ అతడికి తెలియకుండానే వసంత కంటబడేసరికి అతని నిర్ణయం పట్టుదల సడిలిపోయేది. వసంత కోసం ఇంటికెళితే ఆమె స్నేహం దొరకలేదు కానీ మిగతా అందరూ చక్కగా మాట్లాడతారు. అంటే ముట్టనట్టుగా మాట్లాడే వసంతని చూసి అది ఆ అమ్మాయి స్వభావమేమో అనుకోవడానికి మిగతా వాళ్లతో ఆఫీసులో చక్కగా మాట్లాడుతుంది. ఆ ఫాతిమా, వసంత ఇద్దరు ఆఫీస్ అంతా సీతాకోక చిలకల్లాగా తిరుగుతూ చిలక పిట్టల్లా వాగుతుంటారే. తను అనవసరంగా ఆమె మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటున్నాడేమో. ఓసారి అడిగేసి తేల్చేసుకుంటే. ఏమని అడగాలి? అడిగే ధైర్యం లేక, ఏమడగాలో తెలియక, అడిగే అవకాశము దొరక్క మూర్తి తటపటాయించాడు. తనది వన్ సైడ్ అని రోజులు గడిచే కొద్దీ తనకి అర్థమైన ఏదో ఆశ ఇంకా అతన్ని వీడలేదు. ఇల్లు సమీపిస్తుండగా ధైర్యం కూడా తీసుకుని, వసంత గారు, ఓ చిన్న మాట మీతో ఒక విషయం మాట్లాడాలి. రేపు ఆదివారం అలా పబ్లిక్ గార్డెన్స్ వైపు రాగలరా? తడబడుతూ మెల్లిగా అన్నాడు. వసంత చిరాగ్గా అతని వంక చూసింది. ఆ చిన్న మాట ఏదో చెప్పడానికి పబ్లిక్ గార్డెన్స్ దాకా ఎందుకు? ఇంటికి చేరడానికి 5 నిమిషాలు పడుతుంది. నడుస్తూ మాట్లాడొచ్చుగా అంది అతన్ని సూటిగా చూస్తూ. అతని మొహ కవళికలు చూసి అతను అడగబోయేదేమిటో ఊహించింది వసంత. 3 నెలలుగా తన వెంటబడడం, తనని ప్రసన్నం చేసుకోవడానికి తను పడే తాపత్రయం అన్నీ తెలిసి కావాలని అతన్ని చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడితే తనేం తప్పుకుంటాడని అనుకుంది. ఒక్కోసారి ఒక మగవాడి తన వెంట అలా తిప్పుకుంటున్నందుకు గర్వంగా అనిపించేది. ఈ రోజున అతను అడిగేదేమిటో అర్థమయ్యి కావాలని ఏడిపించడానికి అలా అంది. మూర్తి పాపం మొహం మార్చుకుని, ఇక్కడ చెప్పే మాట కాదులేండి, పోనీ మీకు వీలు కాకపోతే అన్నాడు. చెప్పండి, పర్వాలేదు. అంత రహస్యమా? వేళాకోళంగా అంది. మూర్తి మొహం మరింత చిన్నబోయింది ఆమె ధోరణికి. చిన్నపోయిన అతని మొహం చూస్తే వసంతకి మరింత చులకన భావం వచ్చింది. ఏదో అని అతన్ని మరింత తన వంక చూడకుండా చేయడానికి తరుణమని ఆలోచించింది. లేకపోతే పీడ. రోజు బోర్ కొట్టించి చంపుతున్నాడు ఈ జిడ్డు మొహంగాడు. పబ్లిక్ గార్డెన్స్కి పిలిస్తే ప్రేమిస్తున్నాడని చెప్తాడు కాబోలు. ఎంత ధైర్యం! అంత చౌకగా కనిపిస్తుందా తను? ఏమనుకుంటున్నాడో తన గురించి? వీడి అందాన్ని, బోడి గుమస్తా ఉద్యోగం చూసి వరించి పెళ్లాడేస్తుందా ఆశ కాబోలు. ఇలాంటివి మొగ్గలోనే తుంచేయాలి. ఏమిటండి మీరు మాట్లాడాల్సిన అంత పెద్ద సంగతి? ఓ ఆడపిల్లని పబ్లిక్ గార్డెన్స్కి పిలిచి మాట్లాడతారా? మీరు పిలవగానే ఓ అయినింటి పిల్ల పరిగెత్తుకు వస్తుందనుకుంటున్నారు. అంత మంచి మర్యాద లేని వాళ్ళం కాదు మేము. మీ చెల్లెల్ని ఎవడన్నా పిలిస్తే అలా పంపిస్తారా పబ్లిక్ గార్డెన్స్కి? పరాయి మగాడి వెంట? ఏమనుకుంటున్నారో మీ మగాళ్ళు ఆడపిల్లల గురించి? మీరే మర్యాదస్తులైతే, మీకే సంస్కారం ఉంటే, నాతో మాట్లాడవలసినది ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడేవారు. వసంత గట్టిగా దబాయిస్తున్నట్టుగా దులపడం మొదలుపెట్టింది. మూర్తి మొహం నల్లబడిపోయింది. ఆమె హఠాత్తుగా అలా కయ్యానికి కాలు దువ్వేసరికి తెల్లపోతూ తడబడుతూ వణికిపోయాడు. తన ఉద్దేశం అది కాదని చెప్పాలనుకున్నా నోరు పెగల్లేదు. బిత్తరపోయాడు. అది కాదు వసంత గారు. ఆఖరికి ఎలాగో అనగలిగాడు. ఏది కాదు? ప్రతి వాడికి ఇదో వేషం. కాస్త చదివి ఉద్యోగం చేసే అమ్మాయిని చూడగానే బరి తెగించిందని దానిలా కనిపిస్తుంది కాబోలు. తమ వెంట రమ్మంటే తలాడించి వస్తుందనుకుంటారు కాబోలు. చాలు, మరెప్పుడు ఇలా నన్ను అవమానించకండి. వెళ్ళండి. ఇంకా మీరేదో మర్యాదస్తులు అనుకున్నాను, వసంత తీక్షణంగా అంది. పూర్తిగా మాడిపోయిన మొహాన్ని దించుకుని ఆమెకి ఇంకేం చెప్పి లాభం లేదని మూర్తి చరచరా వెళ్ళిపోయాడు. వసంత తేలిగ్గా నవ్వుకుంది. ప్రసాద్ గత 4 రోజులుగా మామగారిని 50,000 ఏ రకంగా అడగాలో తనలో తాను 10 సార్లు వల్లించుకున్నాడు. ప్రతిసారి ఎంతో ధైర్యంగా ఆయన గదిలోకి వెళ్ళేవాడు. తీరా వెళ్ళాక అడగలేక నీళ్లు నమిలి ఇంకేదో ఆఫీసు విషయాలు మాట్లాడి వచ్చేసేవాడు. ఏమన్నా సరే ఈరోజు అడగాల్సిందే. తన వాళ్ళకి మొహం చూపాలంటే సిగ్గుగా ఉంది. ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు తన మీద. ₹1 కూడా ఇవ్వలేకపోయాడు ఈ 3-4 నెలలుగా. ఇదే ఇంకో కానింటి పిల్లని చేసుకుంటే కట్నం రూపేణా కనీసం 4-5 వేలన్నా చూసేవారు.
తమ రాజభోగాలు అనుభవిస్తున్నాడు ఆనందంగా. హాయిగా ఉన్నా లేకపోయినా సుఖాలు దజ్జాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు సంపాదించి తండ్రిని ఆదుకుంటుంటే తను చేతకానితనానికి తనకి చాలా సిగ్గుపడుతున్నాడు. ఏమైనా సరే ఆ 50,000 వాళ్ళకి ఇవ్వాలి, అడగాలి. మాటలు కూడదీసుకుని ధైర్యం తెచ్చుకుని గదిలోకి వెళ్ళాడు. రాబోయ్ రా, ఏమిటిలా వచ్చావు అన్నాడు నారాయణమూర్తి గారు. ఏం లేదండి, మీతో ఒక మాట చెప్పాలని. మా చెల్లెళ్ళిద్దరికీ మా నాన్నగారు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. శుభం. సంబంధాలు కుదిరాయా ఏమిటి? ఏం చేస్తారు? ఇద్దరికీ ఒకేసారి చేస్తారా? కుదిరితే ఇద్దరికీ చేసేస్తారు. సంబంధాలు చూసే ముందు డబ్బు సిద్ధం చేసుకోవాలి కదా. ఎంత హీనపక్షం చూసినా పెళ్లి ఖర్చు, కట్నం అది అంతా కలిపి 15 పైనే అవుతుంది. ఇల్లొకటి బొత్తిగా పాడైంది, రిపేర్ చేయించాలి. చాలా ఖర్చుంది. డబ్బు కావాలంటున్నారు నాన్నగారు. మీరిస్తానన్న 50,000 ఇస్తే ఈ ఖర్చులకి. ఏ 50,000? ఆయన కాస్త ఆశ్చర్యంగా అడిగారు. అదే పెళ్లికి ముందన్నారు కదా 50,000 క్యాష్ ఇస్తానని. అదా? ఎప్పుడో అది మీ ఇద్దరి పేరా కలిపి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేసానే. లతకి తెలుసు ఆ డబ్బు మీది. మీరెలా ఖర్చు పెట్టుకుంటారో మీ ఇష్టం. మీ భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకోవాల్సిన విషయం. మధ్యలో నాదేముంది? తేలిగ్గా అన్నాడాయన. ప్రసాద్ గుండె ఒక క్షణం లయ తప్పింది. ఈ డబ్బు లతతో ముడిపడి ఉందన్నమాట. అంటే దానిలో నుంచి లత ఇష్టం లేకుండా నయా పైసా తను తీయలేడు. లత చచ్చినా డబ్బియ్యదు. ప్రసాద్ ఆశలన్నీ నీరుగారిపోయాయి. మావగారి గడుసుదనానికి ఒళ్ళు మండిపోయింది. అంతా మీదే అంటూ ₹1 తను సొంతంగా ఖర్చు పెట్టుకునే వీలు లేకుండా కూతురికి అంటగట్టి ఆ కూతుర్ని తనకు అంటగట్టిన ఆయన తెలివితేటలకి విస్తురపోయాడు. లత నుంచి ఆ డబ్బు రాబట్టలేడు. తండ్రి ఎంతో ఆశ పెట్టుకున్న ఆ డబ్బు ఆశ అడియాస అయిందన్నమాట. ప్రసాద్కి కోపం, ఆవేశం వచ్చేశాయి. కసిగా మావగారి వంక చూశాడు. మీకు మీ అమ్మాయి సంగతి తెలుసు. ఆమె నా కోసమే డబ్బియ్యదు. మా వాళ్లకంటూ ఇస్తుందా? నా జీవితం కూడా నాకు దక్కకుండా చేసింది. ఆఖరికి సినిమాకి వెళ్లాలన్న రూపాయి లేకుండా తన మీద ఆధారపడేట్టు చేసింది. ఆమె స్వభావం తెలిసి ఆమె ఇస్తుందనుకోవడం వెర్రి. దయచేసి మీరు మీ అమ్మాయితో మాట్లాడి ఆ డబ్బు నాకు ఇచ్చే ఏర్పాట్లు చేయండి. నాకు చాలా అవసరం. ప్రసాద్ నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పాడు. ఆయన మొహం రంగు మారింది ఆ మాటలాడే తీరుకే. భర్తవి దాన్ని నీవు అర్థం చేసుకుని నీ వైపు తిప్పుకోవడంలో ఉంది చాకచక్యం. ఆయన మాట పూర్తి కాకముందే ప్రసాద్ గయ్యన లేచాడు. ఏమిటండి అర్థం చేసుకోవడం? పెళ్ళైన మర్నాటి నుంచి నన్ను పురుగులా తన కింద పనివాడి కన్నా హీనంగా చులకన చేస్తూ హేళన చేస్తుంటే సహించాను. తన మాటే అన్నింటా చెల్లాలన్న పంతాన్ని చూసి చూడనట్లు ఊరుకున్నాను. అడుగడుగున అవహేళనని, అవమానాలని దులిపేసుకున్నాను. పౌరుషం, ఆత్మాభిమానం చంపుకుని పడున్నాను. డబ్బు కోసం చేసుకున్నాను ఈ పెళ్ళి అని అన్ని అవమానాలని నోరు మూసుకుని భరిస్తున్నాను. ఏనాడన్నా ప్రేమగా, అభిమానంగా భార్యకుండాల్సిన మమత, అనురాగం చూపించిందా? అడుగడుగునా తన డబ్బు దర్పం చూపించడం తప్ప నన్నేడనన్నా అర్థం చేసుకుందా? ₹1 కోసం తన మీద ఆధారపడ్డట్టు చేసి అవమానించింది. కష్టపడి సంపాదించిన జీతం నయా పైసా నాకు దక్కకుండా చేసింది. అలాంటి భార్యని ఏమర్థం చేసుకోమంటారు? ఎలా అర్థం చేసుకోమంటారు? మొన్న సినిమాకి వెళ్ళాలని తనకి లేదని ఎంత రాద్ధాంతం చేసి ఇంట్లో వస్తువులన్నీ నా మొహాన్ని విసిరివేసిందో మీకు తెలియదా? ప్రసాద్, దాని స్థితిలో నీ ఉంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసేది. అన్నీ ఉండి అనుభవించలేకపోతున్నాననే దాని బాధ అర్థం చేసుకోవాలి. తాను అనుభవించలేనివి ఇంకొకరు అనుభవిస్తుంటే మనిషి అన్న తర్వాత అసూయ ఉండదా? దాని మీద జాలి, సానుభూతి చూపడం పోయి మొహం ఎర్రబడగా అన్నారాయన. జాలి, సానుభూతి? తన నమ్రత, అభిమానం, అనురాగం చూపించితే తప్పకుండా నా నుంచి జాలి, సానుభూతి లభ్యమయ్యేవి. ఈ పెళ్లి చేసుకునే ముందు అమ్మాయికి కాళ్ళు లేకపోతేనే నాకున్నాయి, హృదయం ఉంటే చాలు అనుకున్నాను. మీ అమ్మాయికి కాళ్ళొక్కటే కాదు లేనిది, హృదయం కూడా. ప్రసాద్ కసిగా అన్నాడు. ప్రసాద్ గర్జించినట్టే అన్నారు నారాయణమూర్తి గారు. నా కూతురిని, నా ప్రాణాన్ని నా ముందే అవమానించడానికి నీకెన్ని గుండెలు? ఆవేశంతో వణికిపోతూ అన్నారు. ప్రసాద్ నిర్లక్ష్యంగా చూశాడు. అతనికి 3-4 నెలల్లోనే ప్రాణం విసిగిపోయింది. ఈ బంగారు పంజరం బ్రతుకు కంటే పూర్వపు బ్రతికే బాగుండును అనిపించింది అనేకసార్లు. అప్పుడు కనీసం స్వతంత్రం ఉండేది. ఇప్పుడు కనీసం సినిమాకి వెళ్లే స్వతంత్రం కూడా లేని బతుకు అయిపోయింది. లతతోటి జీవితం నరకప్రాయంగా తయారయ్యాక అతనికి ఏదో కసి, నిర్లక్ష్యం. ఏం చేస్తారు? మహా అయితే ఇంట్లో నుంచి పొమ్మంటారు అన్న తెగింపు వచ్చేసింది. అడుగడుగున ఈ జూలం, ఈ బానిస బతుకు కంటే నిరుద్యోగిగా బతికే నయం అనిపించింది. అందుకే నిర్లక్ష్యంగా చూశాడు. మీ కూతురు మీకు ప్రాణం అవ్వచ్చు, మీ రక్తం కనుక. మధ్యలో వచ్చిన భర్త భార్యని ప్రాణం అనుకోవాలంటే భార్య ప్రవర్తన ఉండాల్సిన రీతి ఇది కాదని మీకు తెలిసి మీ అమ్మాయిని కనీసం మందలించనైనా మందలించారా? ప్రేమ, అనురాగం ఇచ్చిపుచ్చుకోవాల్సినవి.
భర్తగా నన్ను గౌరవిస్తే భార్యగా అభిమానించేవాణ్ణి. ఆమె స్థితికి నా సానుభూతి ఉండేది. అప్పుడు ఆమె పొందలేని, అనుభవించలేని సుఖాలని నా అంతట నేనే వదిలేవాడిని. ఇంట్లో ఉన్న ప్రతి క్షణం నాకు నరకం చూపిస్తుంది. ఇంట్లో నుంచి పోయినా నరకం సృష్టిస్తుంది. సినిమాకి కూడా వెళ్లకుండా ఆమెను అంటిపెట్టుకుని అనుక్షణం కూర్చునేటంత అనురాగం పొందే అర్హత మీ అమ్మాయికి లేదు. ప్రసాద్ అనదల్చిందంతా ఆవేశంగా అనేశాడు. నారాయణమూర్తి గారి మొహం నల్లబడింది. ప్రసాద్లో తెగింపు ఆయన గుర్తించారు. అయితే ఇంతకీ ఏమంటావు? నిర్భరంగా ఏం జరగనట్టు ప్రశాంతంగా అన్నారాయన. ఏం లేదు, నాకు డబ్బు కావాలి. ఏ డబ్బు కోసం ఈ పెళ్లి చేసుకున్నానో ఆ డబ్బైనా నాకు దక్కాలి. మీరిస్తానన్న ఆ డబ్బు నాకు ఇవ్వండి ఖచ్చితంగా అన్నాడు. పరిస్థితి గ్రహించి ఆయన ప్రసాద్ని మరింత రెచ్చగొట్టడం మంచి కాదని, అలాగే లతతో చెప్తాను. చూడు బాబు, ఇదంతా మీకోసం కాకపోతే మరెవరి కోసం? ఏదో మీ కడుపున నలుగురు పుడితే చూసి ఆనందించాలన్న కోరిక తప్ప మరేం లేదు నాకు. నా కోరికల్లా లత నీవు హాయిగా ఉండాలన్నదే. ఆయన ధోరణికి ప్రసాద్ ఆవేశం దిగజారింది. తను పెద్ద ఆయనతో అంత దురుసుగా మాట్లాడకపోవలసింది అనిపించింది. ఆయన మంచివాడే, ఆ కూతురు అలాంటిదైతే ఈయనేం చేస్తాడు అనుకున్నాడు. సరే, డబ్బు ఇస్తానన్నాడు కదా అని తృప్తిగా నిట్టూర్చాడు. అక్క, మూర్తిగారిని ఏమన్నావు? ఆయన పాపం ఏదో ఘోరాపరాధం చేసిన వాడిలా మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. అదేం అలా ఉన్నారా అని అడిగాను ఓ రోజు. మాలతి ఓ రోజు సాయంత్రం వసంతని అడిగింది. ఏం చెప్పాడు? ఏమన్నానన్నాడు కుతూహలంగా అడిగింది. అతనేం అనలేదే పాపం. ఈ మధ్య మన ఇంటికి రావడం లేదు. రోడ్డు మీద ఇదివరకు కనిపిస్తే నవ్వుతూ పలకరించేవాడు. ఇప్పుడు మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. పాపం మొహం వాడిపోయింది. ఈరోజు నేనే పలకరించి, ఏమండి అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారేం? ఏదో దెయ్యాన్ని చూసినట్టు జడుసుకుని పారిపోతున్నారేం హాస్యంగా అన్నాను. పాపం అతను మరింత మొహం మార్చుకుని, ఎందుకులేండి, మీ వసంత గారు ఆవిడికి నేనంటే కోపం. నేనేదో అల్లరి చిల్లర వాడిని అనుకుంటున్నారు ఆవిడ. నేను అలాంటి వాడిని కాను. నాకు అలాంటి ఉద్దేశం లేదండి. ఆవిడ అంగీకరిస్తే పెళ్ళాడాలనుకున్నాను అంటూ మొహం తిప్పుకుని గబగబా వెళ్ళిపోయాడు. అతన్నేమన్నావు? మాలతి కాస్త కోపంగా అంది. మధ్య నీకెందుకే కోపం? పెద్ద హీరోని అనుకుని వెదవ ఫోజులు కొడితే 4 దులిపేసరికి తోక ముడిచాడు. ఈయన గారి జిడ్డు మొహం, చేసే ఉద్యోగం చూసి ఆడపిల్లలు మోహిచ్చేస్తారు అనుకున్నాడు కాబోలు. పబ్లిక్ గార్డెన్స్కి రమ్మని పిలిచాడు. వెళితే ప్రేమిస్తానంటూ పిచ్చి వేషాలు వేసేవాడు. 4 దులపగానే ఆ రోజు నుంచి వెంటబడడం మానాడు. పీడ వదిలింది అంది వసంత. ఎందుకు పిలిచాడో వెళ్ళి అడిగితే తప్పేముంది? అతను అలాంటి వాడు కాదు. పాపం అమాయకుడు, మంచివాడు. నీ కంటికి అతను ఆనలేదు. లేకపోతే ఏ పెద్ద ఉద్యోగం చేసేవాడో అయితే మహా చక్కగా వెళ్లేదానివి. మాలతి మాటల్లో నిజం ముల్లులా గుచ్చుకుంది. చివుక్కున తలెత్తి పౌరుషంగా, నిజమే, నాకు నచ్చితే ఎందుకు వెళ్ళను? నీవు నాకేం చెప్పనక్కర్లేదు. పాపం అతనంటే అంత జాలి ప్రేమ ఉంటే చక్కగా పెళ్ళాడు ఉక్రోషంగా అంది. అతను నన్ను అడిగి ఉంటే తప్పకుండా చేసుకునేదాన్ని. నీకిష్టం లేకపోతే మర్యాదగా అక్కడికి వెళ్ళి తిరస్కరించవచ్చు. నడి రోడ్డు మీద దులపడం ఎందుకు? ఏదో పెద్ద ప్రతివ్రతలా. నా ఇష్టం, వెదవని చెప్పుచ్చు కొట్టుకున్నందుకు సంతోషించమను. నీతో కంప్లైంట్ చేస్తాడా? వాడి మీద నీకు సానుభూత? నా ఇష్టం వచ్చినట్లుంటాను. నాకిష్టం లేకపోతే అడగడానికి నువ్వెవరు? వసంతకి ముక్కు మీద కోపం వచ్చేసింది. నేనెవరిని కాను, కానీ ఏదో సామెతలాగా పిలిచి పిల్లనిస్తే అన్నట్టు అతను నీ మీద ఇంట్రెస్ట్ చూపించాడని చులకన చేశావు. ఏం అతనికంటే గొప్పవాడిని నాన్న తేగలరు అనుకుంటున్నావా? కావాలని కట్నం అది లేకుండా చేసుకునేవాడు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా. మహా చక్కగా ఉండేవాళ్ళం. ఆయన గారికి వచ్చే జీతం, నా జీతం ఈ రోజుల్లో తిండికే సరిపోదు. ఇంతకీ అబ్బా, ఆ జిడ్డు మొహం, వాంతి మొహం డోక్కొస్తున్నట్టు యాక్షన్ చేసింది వ్యంగ్యంగా నవ్వుతూ. ఆమె ధోరణికి మాలతి నిట్టూర్చి లోపలికెళ్ళిపోయింది. ముందు నుంచి వసంత మూర్తిని చులకనగా చేస్తూ ఎగతాళిగా మాట్లాడడం అది మాలతికి తెలుసు. మూర్తి అంటే ఆమెకి కొద్దిపాటి పరిచయంలోనే సదుభిప్రాయం కలిగింది. సింపుల్గా, స్నేహంగా, అభిమానంగా మాట్లాడే అతను వసంతకి ఎందుకు నచ్చలేదో, ఎందుకలా దులపరించుకుంటుందో అర్థం కాలేదు. అతనింటికి వస్తే ముళ్ళ మీద కూర్చున్నట్టు 2 నిమిషాలు మాట్లాడి ఏదో వంకతో లోపలికెళ్ళిపోయేది. ఒక్కడిని వదిలి వెళ్ళిపోవడం మర్యాద కాదని మాలతినో శంకరో కూర్చుని మాట్లాడేవారు. ఆ విధంగా వసంత కంటే మాలతికే అతనితో చనువు ఎక్కువైంది. మూర్తి ఇంట్రెస్ట్ ఏమిటో, అతనింటికి ఎందుకు వస్తున్నాడో మాలతి ఊహించింది. కానీ వసంత అది పడనీయదని తెలుసు. అయినా ఈరోజు మూర్తి మొహం చూస్తుంటే వసంత అహంకారాన్ని క్షమించలేకపోయింది. తల్లి దగ్గర ఆ మాట చెప్పకుండా ఉండలేకపోయింది. అయ్యయ్యో, దీనికి ఎంత పొగరు! ఆ అబ్బాయి పాపం మంచివాడు. అతనంతటా కావాలని చేసుకోవాలనుకుంటే దీనికేం తెగులొచ్చింది? పెద్ద అందగత్తెను అనుకుని విర్రవీగుతుంది. నిక్షేపంలా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి కుటుంబం. ఏం వచ్చింది దీనికి లోటు? ఈవిడ గారి అందానికి ఏ జమీందారు బిడ్డ వస్తాడనుకుంటుందా ఏమిటి?
ఆవిడకి చాలా కోపం వచ్చి వసంతని పిలిచి చెడామడా తిట్టింది. వసంత ఉక్రోషంగా మాలతిని మింగేసేట్టు చూసింది. నీ పని చెప్తానుండు అన్నట్టు చూసింది. నేను 1,00,000 సార్లు చెప్పాను, చెబుతున్నాను. ఆ జిడ్డు మొహాన్ని చచ్చినా చేసుకోను. పెళ్లి లేకపోతే పీడా పోయింది గాని గుమస్తాని చేసుకోను. లోకంలో ఇంకెవడూ దొరకడని ఆయన గారు అడగగానే కటాక్షించావా అని కాళ్ళ మీద పడాలా? అమ్మా, మీ అందరికీ అంతగా నచ్చితే 3వ కూతుర్ని ఇచ్చి చేయి పెళ్ళి. ఆవిడ గారు బోలెడు సానుభూతి చూపిస్తుంది. పాపం నన్ను మాత్రం ఇంకోసారి అడగవద్దు. ఛ, వెధవ టేస్ట్లోనూ వీళ్ళోనూ. శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నానని ఏడుపు. మాలతి వంక కోపంగా చూసి విసవిసా వెళ్ళిపోయింది వసంత. తల్లి కూతుళ్ళు మొహాలు చూసుకున్నారు. లాభం లేదమ్మా, దాని కోర్కెల స్థాయిని మీరు అందుకోలేరు. అది ఏ ఆఫీసర్నో కానీ పెళ్ళాడదు. దాని పెళ్ళి అదే చేసుకుంటుంది. మీరు మాట్లాడక ఊరుకోండి. రొట్టెలు ఒత్తుతూ కమల అంది. నిక్షేపం లాంటి సంబంధం వచ్చినప్పుడు చెడగొట్టుకుంది. తరువాత అదే అనుభవిస్తుంది. ఏమిటో వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో దేవుడికెరిక. ఆవిడ నిట్టూర్చింది. నారాయణమూర్తి గారు కూతురికి ఓ గంట బోధపరిచారు. అల్లుడికి బాగా కోపం వచ్చిందని, నీ ప్రవర్తన మార్చుకోకపోతే అతని ప్రాణం విసిగి ఇంట్లో నుంచి పోతాడని ముందు కాస్త కోపంగా, తర్వాత బతిమాలుతో నచ్చజెప్పారు. పోతే పోనీ డాడీ, గతిలేని వాడికే అంత పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి? లత పొగురుగా అంది. 25 ఏళ్ళు బతికిన దాన్ని ఇక ముందు బతకలేనేమిటి? ఆయన గారికి అంత అభిమానం పౌరుషం అయితే అసలు ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి? డబ్బు కోసం చేసుకోగాలేంది అంటే తప్పేముంది? లత, ఈ లోకంలో కావాల్సింది డబ్బు ఒకటే కాదని నీవెప్పటికి గ్రహిస్తావు? కఠినంగా అన్నారాయన. మనకున్న ఈ లక్షలన్నీ పోస్తామన్నా నీ కాళ్ళు రాలేదే. ఇప్పటికీ గ్రహించవేం డబ్బు ఒక్కటే జీవితం కాదని? నీకెన్నిసార్లు చెప్పాను నీ జీవితానికో తోడు నీడా ఉండాలని? రేపు నాకేదన్నా అయితే నీకెవరి దిక్కు? మంచాన పడి ఉంటే నీవు ఎంతమందిని నౌకర్లను డాక్టర్లని వెంట పెట్టుకున్నా నీ వాళ్లల్లా విశ్వాసంగా ఉంటారా? నీ ఒంటరి జీవితానికో లక్ష్యం కావాలి. భర్త పిల్లలు ఉంటే నీ జీవితానికో గమ్యం ఉంటుంది. నా అనేవాళ్ళు లేని ఒంటరి బతుకు నీకు ఉండకూడదని తాపత్రయపడి పెళ్లి చేశాను. లత, నీ కడుపున ఓ 2 బిడ్డలు పుడితే ఈ ఆస్తికి ఐశ్వర్యానికి ఓ అర్థం ఉంటుంది. కనీసం నీ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకన్నా నీ భర్త నీడనా నీ ఉండాలి. ఈ లోకం భర్త లేని ఆడదాన్ని గౌరవించదు. ఆ భర్తని నీవే అగౌరవపరిస్తే అది నీకే అవమానం. నీవు అతన్ని హీనంగా చూస్తుంటే, కించపరుస్తుంటే అది అతని కంటే నీకే అవమానం. నౌకర్లు చాకర్లు ఎలా గుసగుసలాడుకుంటారో తెలుసా? ఇంటా బయట నీ గురించి ఎంత చెప్పుకుంటారో తెలుసా? తెగే వరకు తాడులాగితే తరువాత ఎన్ని ముళ్ళు వేసినా అతుకు అతుకే. అతని ప్రాణం విసిగి నీ డబ్బుకి ఓ నమస్కారం అని వెళ్ళిపోతే ఆ అవమానం ఎదుర్కోవాల్సింది నీవు. అప్పుడేం చేస్తావు? మళ్ళీ ఇంకొకరిని పెళ్ళాడతావా? ఎవడు చేసుకున్నా డబ్బు కోసమే చేసుకుంటాడు. అలాంటిది అతనితో ప్రతిదానికి తగువులాడితే నష్టపోయేది నీవే. కొన్ని చూసి చూడనట్లు ఊరుకోవాలి. డబ్బు కట్టుకుని పోము. అడిగినప్పుడల్లా డబ్బిస్తే ఇంకా అసలు లెక్క చేస్తారా? తేరగా వస్తే ఇంకా జల్సాగా తిరుగుతారు. ఎన్నాళ్ళు అలా ఇస్తుంటావు? శుభ్రంగా తింటున్నారు. సూట్లు బూట్లు వేసుకుని కార్లలో తిరుగుతూ ఎయిర్ కండిషన్ గదుల్లో ఉంటున్నాడు. ఇంకేం కావాలి? తను అనుభవించలేనిది అతను అనుభవించకూడదన్న ఉక్రేషంతో అంది. అతనికి ఆ మాత్రం తన వాళ్ళ మీద అపేక్ష ఉండదా? వాళ్ళ కొడుకు నుంచి ఏదన్నా ఆశిస్తే తప్పేముంది? కొడుకుని నిక్షేపంగా సంపాదించి పంపుకోమనండి. మన డబ్బెందుకు తీయాలి? మొండిగా అంది. ఆ కొడుకు బయటెక్కడన్నా ఉద్యోగం చేస్తే వచ్చే 400-500తో ఇంటికి ఇచ్చేవాడా? తేరగా వస్తే అందరికీ కావాలి. మీకు తెలియదు డాడీ. డబ్బిస్తూ ఉంటే ఇంకా అసలు నన్ను కేర్ చేయరాయన. ఇంకా ఇల్లు పట్టకుండా తిరుగుతారు. చేతిలో డబ్బు లేదు గనక ఇంటికి వస్తున్నారు. లేకపోతే నా కర్మానికి నన్ను వదిలి షికార్లు కొడతారు కసిగా అంది. లత, నీకు తెలుసు అతను జల్సాలుగా చేయడం లేదని. ఇంట్లో ఉండి నీ ఎత్తి పొడుపు మాటలు వినలేక ఆఫీస్లో కూర్చుంటున్నాడని నాకు తెలుసు. లత, నీవంటే నా కూతురువి, నా రక్తానివి. పెంచిన ప్రేమతో నీవేం హఠం చేసినా నేను సహించినట్లు భర్త అన్నవాడు సహించాడు. ఇది మీ భార్యాభర్తలిద్దరి విషయం, నేను కల్పించుకోకూడదు. అయినా నీ మొండితనం మూర్ఖత్వం తెలుసు కనుక హెచ్చరిస్తున్నాను. నీ పంతం తగ్గించుకుని అతనితో సౌమ్యంగా ఉంటే నీకే మంచిది. అతను డబ్బు అడిగినప్పుడు ఇయ్యి. అతనేమీ తగలేయడానికి అడగలేదు. చెల్లెలు పెళ్లికి అడిగాడు. ఆ డబ్బు పెళ్లిలో అతనికి ఇస్తామన్నదే. అది ఇవ్వననడానికి నీకేం అధికారం లేదు. ఆయన కాస్త కటువుగా అన్నారు. తండ్రి అలా కోపంగా మాట్లాడేసరికి ఎప్పుడు అంత దురుసుగా ఆయన మాట్లాడడం వినని లత మొహం గంటు పెట్టుకుంది. అభిమానంతో ఆమె మొహం ఎర్రబడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయింది. డాడీ, నీవు నన్నే అంటావు. నేను ఇలా మంచంలో పడి ఏడుస్తుంటాను. ఆయన చక్కగా తిరుగుతుంటారు. నాతో మాట్లాడరు. నా మొహం చూడగానే ఆయనకి చేదరింపు చిరాకు వస్తాయి. పట్టుమని నా దగ్గర 10 నిమిషాలు ఉండాలంటే ముళ్ళు మీద ఉన్నట్టుంటారు.
నీ డబ్బు కోసం చేసుకున్నాను, లేకపోతే నీలాంటి అవిటిదాన్ని చేసుకునే కర్మ నాకేమిటే అని మొహం మీదే అంటారు. నేనంటే ప్రేమ లేదు, నాది శరీరమే కాదట, నా మనసు వంకరట. అలాంటివన్నీ వింటూ ఆయన్ని నేను ప్రేమించాలా, గౌరవించాలా? నీకేం తెలుసు డాడీ, నా మనసు ఎలా కాలిపోతుందో. భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకింత శిక్ష వేశావు? నేను చచ్చిపోతాను డాడీ, అప్పుడు అంతా హాయిగా ఉండొచ్చు. ఆవేశంతో చిన్నపిల్లలా ఏడుస్తూ జుట్టు పిక్కోవడం ఆరంభించింది. వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న కూతుర్ని చూసి కరిగిపోయారాయన. ఒక్కసారిగా ఏ కూతురి కోసం అష్టకష్టాలు పడ్డారో, ఎవరి కోసం అన్ని సుఖాలు త్యాగాలు చేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పెంచారో, ఆ కూతురి సుఖం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి లక్షలు దాచాడో, ఆ కూతురు నిస్సహాయంగా బేలగా చచ్చిపోతాను అని ఏడుస్తుంటే కరిగిపోయాడు. లత, వద్దమ్మా, అలా అనకు, ఏడవకు తల్లి, ఏడవకు, ప్రసాద్కి నేను చెబుతాను అంటూ ఆమె తలని గుండెల కదుముకుని ఓదార్చసాగాడాయన. తండ్రి ఓదార్పుతో ఆవేశం తగ్గి ఉపశమనం పొందాక లత తలెత్తి, డాడీ, ఈ పెళ్లి కానప్పుడే హాయిగా ఉన్నాను. ఈ పెళ్లి చేసి నన్ను అనవసరంగా నరకంలోకి తోసావు డాడీ, మనశ్శాంతి లేకుండా చేశావు. లేదు తల్లి, లేదు. నీ సుఖం కోసం నీ కడుపున 4 కాయలు కాస్తే నిన్ను తల్లిగా చూసి నీతో తీరని ముద్దు ముచ్చట్లో నీ పిల్లలతో తీర్చుకోవాలన్న కోరికతో చేశాను. లత, ప్రసాద్ చెడ్డవాడు కాదు, అతన్ని మార్చుకోవడం నీ చేతిలో పని. ప్రేమాభిమానాలకి లొంగని మనిషి ఎవడూ ఉండడమ్మా. నా మాట విను, ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఎంతో అనునయించి బుజ్జగించారు. ముందు పెళ్లి కుదిరితే కదా డబ్బు తీసుకెళ్తే ఖర్చు పెట్టేస్తారు, సంబంధం కుదిరాక ఇవ్వచ్చు, అంతా కాకపోయినా కొంతైనా అంది ఆఖరికి. ఆ మాత్రానికే సంబరపడ్డారాయన. అలాగే, ఆ మాటే చెబుతాను అతనితో అన్నారాయన. ఆ మర్నాడు ఉదయం టిఫిన్ తింటుండగా లతతో చెప్పాను నిన్న. అలాగే అంది. ముందు సంబంధాలు చూడమను, కుదరగానే బ్యాంకులోంచి డబ్బు తీయడం ఎంతసేపు అన్నారు నారాయణమూర్తి గారు. ప్రసాద్ నమ్మలేనట్లు చూశాడు. లత అంత సులువుగా ఒప్పుకుందంటే నమ్మశక్యం కాలేదు. అది అర్థం చేసుకున్నట్టు ఆయన, చూడు బాబు, లతని నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పైకి కనిపించేటంత కఠినురాలు కాదు, పరిస్థితులు దాన్ని అలా మార్చాయి. మంచిగా విషయాన్ని సాగించవచ్చు అన్న సామెత మర్చిపోకు అన్నారు. ప్రసాద్ తనలో తాను కాస్త సిగ్గుపడ్డాడు. నిజంగా తను లతని ముందు నుంచి అర్థం చేసుకోవడంలో పొరపడ్డాను అనుకున్నాడు. ఆ రోజు ప్రసాద్కి చాలా ఆనందంగా ఉంది. తండ్రికి తను సాయపడగలుగుతున్నందుకు సంతోషంగా అనిపించింది. చెల్లెలిద్దరి పెళ్ళయి తండ్రి బాధ్యతలు తీరుతాయి. శంకర్కి ఏదో ఉద్యోగం తన ఆఫీస్లోనే వేయించవచ్చు. కమల తన బతికే మార్గం చూసుకుంది. ఈ సాయంతో తన వాళ్ళు గట్టెక్కుతారు. అతని ఊహకి రెక్కలు వచ్చి ఆనందంగా ఎగిరాడు. ఆ సాయంత్రం చాలా సంతోషంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి తల్లితో 50,000 ఇస్తాను, ఇద్దరికీ మంచి సంబంధాలు చూడమన్నాడు. పెళ్లికి ముందు ఇల్లు బాగు చేయించి సున్నాలు వేయించమన్నాడు. తల్లి పెట్టిన ఉప్పుడు పిండి టిఫిను ఆప్యాయంగా తిన్నాడు. అందరితో సరదాగా కబుర్లు చెప్పి అంతే ఉత్సాహంగా ఇల్లు చేరాడు. మొదటిసారిగా లతని అభిమానంగా పలకరించాడు. దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడాడు. తోచడం లేదా, పేకాడదాంరా అంటూ రమ్మి ఆడాడు. 1 గంట రికార్డులు పెట్టాడు. నీకోసం 16mm ప్రొజెక్టర్ కొంటాను, ఇంట్లోనే సినిమాలు చూద్దాం అన్నాడు. ఒక్క రోజులో ప్రసాద్లో వచ్చిన మార్పు చూసి లత మనసులో వికటంగా నవ్వుకుంది. దెబ్బకి దెయ్యం దిగి వస్తుందన్న సామెత సరిచేసి డబ్బుకి దెయ్యం దిగి వస్తుంది అనాలి అనుకుంది. 50,000 ఇస్తాననేసరికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది మొగుడికి. తన మీద కాదు ప్రేమంతా, డబ్బు మీద అని ఈ సంఘటనతో స్పష్టంగా తేలిపోయింది. ఎంత అభిమానం! ఇన్నాళ్ళు తనకి తోడు లేక ఒంటరిగా ఉన్నానన్న సంగతి ఈరోజు తట్టింది కాబోలు. డబ్బిస్తుంటే ఇలా మొహం కలకలలాడుతుందన్నమాట. ప్రసాద్ చెల్లెళ్ళ గురించి తల్లిదండ్రులు ఎలా బెంగపెట్టుకున్నది, ఈరోజు అంతా ఇంట్లో ఎంత సంతోషించారో, తనకెంత సంతృప్తిగా ఉందో చెప్పాడు. ప్రసాద్ మొహంలో వెల్లివిరిసిన ఆనందాన్ని, సంతృప్తిని చూసి లత కసిగా అవి అతనికి అందకుండా ఎలా బాధించి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇన్నాళ్ళు తనని అలక్ష్యం చేసిన దానికి ప్రతీకగా ఏదో ఒకటి చేసి అతనికి ఆనందాన్ని దొరకనీయకుండా ఏడిపించాలి. లత వక్రబుద్ధి ఆలోచనలో పడింది. ఏమండి, మా పిల్లలను ఇక్కడ చేర్పించాలని వచ్చాను, చేర్చుకుంటారా దయచేసి? ఓ పాపకి పాలు పడుతున్న కమల వెనుక నుంచి వచ్చిన మాటలకి ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఆ వచ్చిన తనకి 30-35 మధ్య వయసుంటుంది. అతని కళ్ళు లంకణాలు చేసిన వాడిలా లోపలికి పోయాయి. గడ్డం క్రాఫు బాగా మాసి ఉన్నాయి. వేసుకున్న ప్యాంటు షర్టు నలిగి ఉన్నాయి. అతని చేతిలో నెలల బాబు, అతని చేయి పట్టుకుని 3 ఏళ్ల పాప ఉన్నారు. మంచి ఎండలో వచ్చాడేమో, చెమటలు గక్కుతూ వచ్చాడు. ఏదో దయ చూపండి అన్నట్టు ప్రాధాయపడుతున్నట్టుగా దీనంగా చూస్తూ నిల్చున్న అతన్ని చూసి కమల ఆశ్చర్యపోయింది.
పిల్లలను చేర్చుకోవడం, డిపాజిట్లు కట్టించుకోవడం, నెల నెల డబ్బు వసూలు చేయడం అంతా ఫతిమా తల్లి రజియా బేగం చూసుకుంటుంది. ఆవిడ ఆ రోజు ముఖ్య బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని వెళ్ళింది. పిల్లలందరినీ ఆయా సాయంతో కమల ఒక్కతే అవస్థపడుతూ చూసుకుంటుంది. నెలల పిల్లల నుంచి 3 ఏళ్ల వరకు రకరకాల సైజుల్లో పిల్లలున్నారు అక్కడ. 3 ఏళ్ల నిండాక స్కూల్లో వేస్తారు గనక ఆ లోపు వయసు పిల్లలే 25 మంది ఉన్నారు. కొందరు బొమ్మలతో ఆడుతున్నారు, కొందరు నిద్రపోతున్నారు, కొందరు ఏడుస్తున్నారు, కొందరికి పాలు పట్టే టైం అయింది. అలా 10 చేతులున్నట్టు సతమతమవుతున్న కమల ఆ ఆగంతకుణ్ణి చూసి మీరు మీరు అంది. నా పేరు రామారావండి. LIC ఆఫీసులో పని. మా పిల్లలందరినీ దయచేసి బాలవిహార్లో చేర్చుకుంటారా? ఎంత డబ్బు కట్టాలో, ఏమేం కొనాలో చెబితే. అమ్మగారు లేరు, రేపు రండి చేర్చుకుంటాం. ఆవిడ లేందే నాకేం తెలీదు అంది కమల. ఒక క్షణం ఆగి, పిల్లల తల్లి కూడా ఉద్యోగం చేస్తున్నారా? అంత పసిబాబుని అంటూ ఆగిపోయింది. ఆ మాటకు అతని మోహం వివరణమైంది. కళ్ళలో తడి కదిలింది. లేదండి, నా భార్య చనిపోయింది నెల రోజుల క్రిందట. పిల్లల్ని చూసుకునే వాళ్ళెవరూ ఇంట్లో లేక మీ బాలవిహార్లో చేరుద్దామని వచ్చాను. ఈ నెల రోజులుగా ఆఫీస్కి సెలవు పెట్టి వీళ్ళని చూసుకున్నాను, నానా ఇబ్బంది పడుతూ. ఇక సెలవు ఎల్లుండితో ఆఖరు. మీ బాలవిహార్ గురించి ఎవరో చెప్తే చేర్చాలని వచ్చాను, రుద్రమైన గొంతుతో అన్నాడు. అయ్యో, అప్రయత్నంగా అంది కమల. ఇంత పసిపిల్లలు తల్లి లేని వారయ్యారా? పాపం, తమ దగ్గరున్న పిల్లలందరూ ఉద్యోగం చేసుకునే తల్లుల పిల్లలే. వారే తల్లిని విడిచి కొన్ని గంటలు ఉండడానికి ఎంత ఏడుస్తారో. మాలిమి అయ్యి చేరిక అయ్యే వరకు తల్లి కోసం దిక్కులు చూస్తూ బిక్కుమొహాలు పెట్టి ఏడుస్తారు. కొందరు కాస్త తొందరగా ఆటపాటల్లో పడతారు, మిగతా పిల్లలతో కలిసిపోతారు. మరికొందరు మాత్రం అలా బెంగగా బిక్కుమొహాలు పెట్టు కూర్చుంటారు. సాయంత్రం తల్లో తండ్రో రాగానే వాళ్ళ మొహాలు ఎలా విడతాయో చూసి తీరాలి. అలాంటిది ఇంత చిన్నపిల్లలకు తల్లి లేదు. తండ్రి పాపం ఏం చూడగలడు, ఏం పెంచగలడు, ఎన్నాళ్ళు పెంచగలడు? అతను చిన్నవాడే, రేపు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఈ పిల్లలకి సవతి తల్లి. కమల హృదయం ఏం చంటి పిల్లల్ని చూసినా కంటితో కూడా చూడని తన పాప గుర్తుకు వచ్చి గుండె కలుక్కుమంటుంది. ఇంకా ఈ జన్మకి తన తల్లయ్యే ఆశ లేదు అని నిట్టూరుస్తుంది. అందుకే ఈ పసిపాపల పోషణ, ఆటపాటల మధ్య ఉద్యోగం ఆమెకు ఎంతగానో నచ్చింది. అందులో ప్రతి పిల్ల తన పిల్లలంత ప్రేమానురాగాలు వచ్చాయి. జీతం తీసుకుంటున్నందుకు మొక్కుబడిగా చేసే చాకరీలా కాక అభిమానంగా పిల్లల్ని చూస్తుందని రజియా బేగం ఆమె జీతం మరో 50 ఎక్కువ చేసింది. పిల్లల సంఖ్య పెరిగింది. పిల్లల్ని విడవడానికి వచ్చే తల్లిదండ్రులు కూడా కమలని చూడగానే పిల్లలు ఆమె కౌగిట్లోకి ఎలా వెళతారో చూసి తమ పిల్లలకి తాము కరువు చేస్తున్న అనురాగం కమల నుంచి దొరుకుతుందని సంతృప్తిగా వెళ్ళేవారు. తమ పిల్లలకి పాలు, బిస్కెట్లు, పళ్ళు ఇచ్చి వెళ్ళినవి సక్రమంగా వాళ్ళకి అందుతాయని నమ్మకం కలిగింది. పిల్లల మధ్య తన జీవిత గమ్యంగా మార్చుకుంది కమల. ఈ 3-4 నెలల ఉద్యోగంతో వచ్చిపోయే తల్లిదండ్రులతో బిడియం లేకుండా మాట్లాడడం, బస్సులలో ప్రయాణాలు, వీటన్నిటితో కమల పూర్తిగా మారింది. మగవాళ్ళని చూసి ముడుచుకుపోయే కమల కాదిప్పుడు. అయ్యో పాపం, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. తప్పకుండా మా బాలవిహార్లో చేర్చుకుంటాము. మీరు నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళవచ్చు. ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు దిగబెట్టండి. సాయంత్రం 6 లోపు వచ్చి తీసుకువెళ్ళాలి. మీ బాబుకి పాల డబ్బాలు, ఫ్లాస్కు, బట్టలు, పాల సీసా అన్నీ ఓ బుట్టలో పెట్టి తీసుకురండి. మీ అబ్బాయికి ఏ ఏ టైంలో ఆహారం ఇవ్వాలో చెప్పండి. ఈ వయసులో కావాలంటే పాలు మేమే ఇస్తాం డబ్బు తీసుకుని. మధ్యాహ్నం ఏదన్నా పెట్టాలంటే ఇంట్లో చేసి తీసుకురాలేని వాళ్ళకి మేమే పెడతాము. వాటికి వేరే ఛార్జీలు తీసుకుంటాము. పిల్లలకి 100 రూపాయలు చొప్పున డిపాజిట్లు కట్టాలి. నెలకి పిల్లకి 30 రూపాయలు తీసుకుంటాము. చూడండి, మీ పిల్లల్ని కూడా వదిలి మీరు వెళ్ళాక మా పిల్లలుగానే చూసుకుంటాము. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. కమల చకచక అన్ని విషయాలు చెప్పింది, ఒక బాబుకి తడిసిన బట్టలు మారుస్తూనే. ఆ వాతావరణం కమలని చూడగానే రామారావు సగం బరువు తీరినట్లు ఫీల్ అయ్యాడు. తనకో దోవ దేవుడే చూపినట్లు సంతోషపడ్డాడు. నెల క్రితం స్టవ్కి చీరంటుకుని కాలి బూడిదయింది భార్య. అప్పటి నుంచి ఈ నెల రోజులు 2 పిల్లలతో యాతన పడుతున్నాడు. భార్యకి సవతి తల్లి, తనకి ఆదుకునే తల్లి లేదు. మిగతా వారికి ఎవరి సంసారాలు వారివి. పసిపిల్లల ఆలనాపాలన చూసేవాళ్లు లేక, డబ్బిచ్చిన మనుషులు దొరికినా సరిగా చేయక అతను పడ్డ అవస్థ దేవుడికెరక. నెల సెలవు అయ్యి ఆఫీస్కి వెళితే పిల్లల్ని చూసే దిక్కెవరు? వాళ్ళ గతి ఏమిటి అని రాత్రింబవళ్ళు బెంగతో దుఃఖంతో ఏడ్చాడు. ఎవరో బాలవిహార్ సంగతి చెప్పి అక్కడ చేర్చమనగానే ప్రాణం లేచి వచ్చినట్లు పరిగెత్తుకుని వచ్చాడు. రక్షించారండి. ఆ మాత్రం మాట అనేవారు కనబడక పిల్లలకి దిక్కెవరు అని బెంగ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ పిల్లలు మిమ్మల్ని చూశాక నాకు నిశ్చింత కలిగింది. ఈ రోజు నుంచే నా పిల్లల్ని మీ చేతిలో పెడుతున్నాను.
మీదే భారం. తల్లి లేని లోటు, తండ్రి ఉండి లేని లోటు వాళ్ళకి కనబడకుండా కాపాడారంటే మీ రుణం ఉంచుకోను. రేపొస్తాను, డబ్బు తీసుకుని వాళ్ళకి కావలసినవన్నీ తెస్తాను. ఇంట్లో చేసి పెట్టే దిక్కు లేదు. మా పాప మధ్యాహ్నం ఏం తింటుందో, మీరేం పెడతారో అంతా మీ ఇష్టం. ఇంత ఇవ్వండి అంటే ఇస్తాను. సమస్య భారం దిగిపోయిన వాడిలా అతని మొహంలో దిగులుపోయింది. కళ్ళల్లోకి కాస్త జీవకళ వచ్చింది. అతన్ని చూస్తే కమలకి జాలి కలిగింది. భర్త పోతే భార్య బిడ్డల్ని ముష్టెత్తన్నా పెంచుకోగలదు, కానీ భార్య లేకపోతే ఆ మగాడి గతి అంతే అనుకుంది. మర్నాడు వచ్చి పిల్లల్ని చేరుస్తామని చెప్పి సంతోషంగా వెళ్ళాడతను. అతన్ని చూస్తుంటే కమలకి ఎందుకో భర్త గుర్తుకు వచ్చాడు. అతనిలో ఏవో ఆ పోలికలు ఎక్కడో ఉన్నాయి. చూడగానే చటుక్కున భర్త గుర్తుకు వచ్చాడు. భర్త పోయి ఏడారర్థం అవుతుంది. అతడు ఇంచుమించు అప్పుడే అతన్ని మర్చిపోయింది. బతుకు పోరాటంలో పడిపోయి రాజీ పడింది పరిస్థితులతో. ఇంతేనా ఇంక బతుకంతా ఇది తప్పదని పిల్లల్ని లాలిస్తూ ఆడిస్తూ మురిసిపోవలసిందేనా? వసంత్ అన్నట్టు ఎప్పుడో ఎవరో తనని చేసుకోవడానికి ముందుకు వస్తారా? ఎవరొస్తారు? ఈ కాలం ఆడపిల్లలకి ఒక పెళ్ళే గగనమవుతుంటే తనని, అందులో అన్నీ అంతంత మాత్రం ఉన్న తనని ఎవరు చేసుకుంటారు? కమల తెలియకుండానే నిట్టూర్చింది. ఇంటింటి కథ 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.